బర్త్డే నుంచి వస్తున్నారు స్నాక్ టైంకి. సో ఐ థాట్ ఐ విల్ మేక్ సంథింగ్ సింపుల్ కానీ వెరైటీగా చేద్దామని. అదేంటంటే టడా స్వీట్ పొటాటో ఫ్రైస్. ఇవి కొంచెము థిక్గానే కట్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ అన్ అవర్ పైన వాటర్లో కొంచెం సాల్ట్ వేసి నానబెట్టి ఈ పొట్టంతా కొంచెం లైట్గా షేవ్ చేసేసాను పీలర్ తోటి. మరి పూర్తిగా తీసేసుకోవద్దు, కొంచెము స్కిన్ ఉంటే బాగుంటుంది. వీటిని కొంచెం థిక్గా కట్ చేసుకుందాం ఇప్పుడు. డైరెక్ట్గా కట్ చేయడానికి నా శక్తి సరిపోదు, సో నేను ఈ టెక్నిక్ వాడుకుంటాను మామూలుగా. ఇలా పెద్దగానే కట్ చేసుకుని మళ్ళీ అడ్డంగా ఇంకొకసారి కట్ చేసుకోండి పెద్దగా వస్తే, బట్ కొంచెం థిక్ బ్లాక్స్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఇలాగా అన్నీ కట్ చేసుకున్నాను. సో ఈ సైజు ఉంచుకోండి. మరి సన్నగా అయితే బేక్ అయిన తర్వాత ఇంకా పల్చగా అయిపోతాయి. సో ఈ మాత్రం ఉన్న తర్వాత ఒక బౌల్లోకి ఐస్ క్యూబ్స్ వేసి పెట్టుకున్నాను. ఇది మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే ఖచ్చితంగా ఈ స్టెప్ అయితే చేసుకోండి, సో దట్ మనకు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఒక 10-15 మినిట్స్ దీంట్లో సోక్ చేద్దాము. సో ఇవి సోక్ అవుతుండగా మనము ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూసేసుకుందాము. మనకు క్రిస్పీగా కావాలనుకుంటే ఖచ్చితంగా కార్న్ స్టార్చ్ చేసుకోండి. అప్పుడు క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. సో కార్న్ స్టార్చ్ ఇది కవర్ అయ్యేంత. దీనికి సీజనింగ్ చాలా ఇంపార్టెంట్, దాంతోటే మన టేస్ట్ అంతా వస్తుందన్నమాట. ఈ సీజనింగ్కి ఏం కావాలో చూద్దాం. ఆనియన్ పౌడర్, పార్స్లీ ఫ్లేక్స్, మన జీలకర్ర పొడి, క్యూమిన్ పౌడర్, ఒరాగనో, చిల్లీ పౌడర్, ఇంకా సాల్ట్, పెప్పర్ ఫ్లేక్స్, బ్లాక్ పెప్పర్ మన మిరియాల పొడి. ఇది కూడా ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకొని ఉంటాను, నేను కొనుక్కోను. ఇది ఎందుకంటే మనకి ఆమ్లెట్స్లో కానీ దేంట్లోకైనా కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రెప్స్ నేను పెట్టుకుంటాను అనమాట. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసి పెట్టుకుంటే టేస్ట్ ఒకేసారి సరిపోతుంది. గార్లిక్ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇంకా ఆయిల్ కొంచెం కోట్ చేయడానికి, మనం ఎందుకంటే ఈరోజు నేను డీప్ ఫ్రై చేయట్లేదు, బేక్ చేసుకుని కొన్నేమో ఎయిర్ ఫ్రై చేసి 2 మెథడ్లో చూపిస్తాను మీకు. సో ఆయిల్ కొంచెం తక్కువ పడుతుంది దానికి, అందు గురించి ఈ 2 మెథడ్స్ ఈరోజు చూపిస్తా. వీటిని ఆయిల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు ఓన్లీ సాల్ట్, పెప్పర్, ఈ కార్న్ స్టార్చ్ ఇవి మాత్రమే కలుపుకుని వేయించుకున్న తర్వాత మిగతా పౌడర్స్ అన్ని పైన సీజన్ చేసుకోవాలి. అది నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తాను. సీజనింగ్ అంతా మిక్స్ చేసుకునేకి ఒక టిప్ ఉందన్నమాట. ఒకవేళ కొన్నే కనుక మీరు చేసుకుంటుంటే మీ ఫ్యామిలీకి సరిపడా ఇలా గ్యాలన్ జిప్లాక్ బ్యాగ్ ఉంటుంది కదా, ఇందులోకి ముక్కలు డ్రై చేసి ట్యాప్ చేసుకున్న తర్వాత వేసేసి ఇంకా ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ని ఒక చిన్న బౌల్లోకి వేసుకుని ఒకేసారి దాంట్లోకి వేసి జిప్లాక్ క్లోజ్ చేసేసి మిక్స్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈవెన్గా మిక్స్ అయిపోతుంది అనమాట. కానీ ఈరోజు నేను చాలా చేస్తున్నాను కాబట్టి ఇందులో పట్టవు, సరిగ్గా కలవదని బౌల్లో వేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో ఆయిల్ అన్నీ దానికి అతుక్కుంటాయి. జిప్లాక్ ఈజ్ బెటర్, మీ చేతులు క్లీన్గా ఏం మెస్సీ కాకుండా చేసేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ అనదర్ టిప్ ఫర్ ద ఫ్రైస్. 10-15 మినిట్స్ కోల్డ్ వాటర్లో సోక్ అయ్యాయి. ఇంకా వీటిని తీసి ఫస్ట్ ఒక జాలి గిన్నెలోకి వేసుకున్నాము, సో ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోవడానికి. వీలైనంత డ్రైగా ఉండేటట్టు చూసుకోండి. దీన్ని మరి పొడి బట్టతో కానీ లేదంటే పేపర్ టవల్తో కానీ ఈ వాటర్ కొంచెం డ్రైన్ అయిపోయిన తర్వాత ఒకసారి అలా తుడిచేసుకున్నామంటే ఎక్స్ట్రా తడి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకుని ఒక 2 మినిట్స్ పేపర్ టవల్ మీద ఆరబెట్టుకుందాము. మీకు టైం ఉంటే ఒక 15-20 మినిట్స్ వదిలేసినా మంచిదే, డ్రై అయితే బాగుంటాయి. కానీ నాకు కొంచెం ఐఎమ్ రన్నింగ్ లేట్, కొంచెం తొందరగా చేయాలని నా ఫాస్ట్ మెథడ్స్లో ట్రై చేస్తున్నాను. సో వీలైనంత తడి తీసేసుకుందాం. ఇప్పుడు ఈలోగా ఈ మిక్సింగ్ అంతా చేసుకునే లోపల మనము ఓవెన్ కూడా 400 డిగ్రీస్కి ప్రీ హీట్కి పెట్టుకున్నాను, అలాగా అది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు గార్లిక్ పౌడర్, నా దగ్గర కొంచెం తక్కువ ఉంది కానీ పడుతుంది, ఒక 1 స్పూన్ దాకా వేసుకోవచ్చు ఇంత క్వాంటిటీకి. ఒరేగనో
వేసేటప్పుడు కొంచెం ఇలాగా పించ్ చేస్తూ వేయండి. సో ఇంకొంచెం చిన్న గ్రెయిన్స్ అయిపోతాయి, అంతటికి బాగా పట్టుకుంటుంది. ఆనియన్ పౌడర్ మేబీ లైక్ 2 స్పూన్స్ పడుతుంది ఇంత క్వాంటిటీకి. పార్స్లీ ఫ్లేక్స్, ఇది మనకు సరిపోదు, కొంచెం వేసుకుందాము. చూడండి అప్పుడు ఎంత కలర్ఫుల్గా తయారవుతుంది కదా. ఈ సీజనింగ్ చాలా ఇంపార్టెంట్, బాగుంటుంది. దీనికి ఇంకా మీ దగ్గర డ్రైడ్ బేసిల్ ఉన్నా కూడా వేసుకోండి. ఇదేమో మన జీలకర్ర పొడి, ఇది కొంచెం ఇండియనైజ్ చేస్తున్నాను మన టేస్ట్ రావడానికి. ఇంకా ఈ చిల్లీ పౌడర్, నేను ఇది కొంచెం లైట్ స్పైస్ ఉన్న చిల్లీ పౌడర్ వేస్తున్నాను, మన దేశీ చిల్లీ పౌడర్ కాదు. ఇది కొంచెం కలర్ ఉంటుంది కానీ అంత కారం రాదు, ఎందుకంటే నేను ఇంకా చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను కాబట్టి. ఒక 2 స్పూన్స్, ఇది స్మాల్ స్పూన్, సో చిన్న స్పూన్ తోటి 2 స్పూన్స్ ఫ్లేక్స్ వేసుకున్నాను. 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ దాకా సాల్ట్. ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇవన్నీ డ్రైగా పొడువుగా ఉంటాయి కాబట్టి కొంచెం మిక్స్ చేసేది కొంచెం హ్యాజిల్. మీ దగ్గర ఉన్న కొంచెం పెద్ద బౌల్ తీసుకుని కలుపుకోండి. ఆయిల్ పోసుకుందాము, మేబీ అప్ టు 3 స్పూన్స్ ఆర్ సో, ఎందుకంటే మళ్ళీ ఓవెన్లో కూడా కొంచెము స్ప్రే చేస్తామన్నమాట. ఇది సగం అంతా బౌల్కే అయిపోతుంది ఇప్పుడు కలిపేటప్పుడు, అందు గురించి. కానీ వీటికి కూడా కొంచెం సేపు కలిపిన తర్వాత ఇలా పెట్టేస్తాం కాబట్టి ఆయిల్ వేసుకోండి. పిండి కూడా బాగా, ఇది కార్న్ స్టార్చ్ కూడా బాగా పట్టుకుంటుంది. సో ఈ ఆయిల్తో ఇలా కలుపుకున్న తర్వాత కార్న్ స్టార్చ్ చూసుకుని వేసుకుందాం ఎంత పడుతుంది. ఒక మంచి లేయర్ వచ్చేటట్టు వేసుకోండి, మరి ఓవర్గా వేసుకోవద్దు. ఇదంతా ఇట్స్ నాట్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, రైట్? సో ఫస్ట్ ఒక 1.5 వేసుకొని ట్రై చేద్దాం. ఇప్పుడు ఎక్కువ చేత్తో అనకుండా ఇలా వేసుకోండి, కానీ కింద గిన్నెకే ఎక్కువ అయిపోతుంది. ఈ మెథడ్లో ఇది ఒక డిసడ్వాంటేజ్. మనకు అదే కవర్లో అయితే మంచిగా పట్టేస్తుంది అనమాట. సో ఇంకొంచెం వేసి ఇంకొకసారి లైట్గా చేత్తో ఇలా అనుకోండి. ఎక్కువ అంటే అది చేతికి కూడా అంటుకుని పక్కకు వచ్చేస్తుంటుంది. మళ్ళీ ఇంకొకసారి మిక్స్ 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 డిఫరెంట్ డైరెక్షన్స్లో మిక్స్ చేసుకుంటే మీకు పిండి కొంచెం ఈవెన్గా, చూసారా, అంత ఒక లైట్ పొడి అంతా ఇలా దీనికి కవర్ అయిపోతుంది అనమాట. గెస్ట్స్ ఎప్పుడు వస్తారో దానికంటే ఒక 20 మినిట్స్ ముందర అలా పెట్టుకుంటే వేడిగా బేక్ చేసి ఇచ్చేయచ్చు. సో ఇది ప్రెప్ ఫర్ నౌ. బేక్ చేసేటప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇందాక వాటర్ దీన్ని సోక్ చేసి పెట్టుకున్నా కదా, దీంట్లో సాల్ట్ ఇవన్నీ ఏం వేయలేదు, ఓన్లీ వాటర్ అండ్ ఐస్ అండ్ వెజిటబుల్. ఏవైనా ఇలా ప్లెయిన్గా వాటర్ని వెజిటబుల్స్ కడగడానికో లేకపోతే సోక్ చేయడానికో వాడితే ఇవి మళ్ళీ నా వెజిటబుల్ గార్డెన్లోకి వాటర్గా పోసేస్తాను అనమాట. ఇవన్నీ చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి ఐ డోంట్ వేస్ట్ దిస్ వాటర్. అనదర్ టిప్ ఫర్ యూ. ఓవెన్ ప్రీ హీట్ అవుతుంది. ఇంతలోగా గార్డెన్లోకి వెళ్ళి ఫ్రెష్ బేసిల్ తెంపుకొచ్చాను. కొంచెం డెకరేషన్ పెట్టుకుంటున్నాను, కొంచెం దీంట్లోకి కట్ చేసి వేస్తాను. నా దగ్గర ఇలాంటి సిజర్స్ ఉంటుంది అనమాట. ఇది ఏవైనా చిన్నగా కట్ చేసుకోవాలంటే ఇలా ఈ మల్టిపుల్ పార్టీషన్స్ ఏమో ఉంటాయి. సో దీన్ని ఇలా కట్ చేసుకుంటే చిన్నగా స్లైస్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొకసారి మిక్స్ మిక్స్ మిక్స్. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. బేసిల్ అండ్ అదర్ హెర్బ్స్ అన్నీ వేసుకున్నాము. కొంతసేపు దీనికి పిండి పట్టుకుంది కాబట్టి ఇంకా బేకింగ్ షీట్ తీసుకుని కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకుని ఇవి స్ప్రెడ్ చేద్దాము. సో బేకింగ్ షీట్కి లైట్గా ఆయిల్ కొంచెం వేసుకుని ఇవి అన్నీ ఒకేసారి పట్టవు, ఒక్కొక్క లేయరే ఉండేటట్టుగా వేసుకుందాము. ఇవన్నీ కొంచెం దూరంగా స్ప్రెడ్ చేసేసుకోండి. 400కి ప్రీ హీట్ అయింది. ఇంకా ఇవి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుందాము. సైడ్ కొంచెం క్రిస్ప్గా అవుతాయి.
మళ్ళీ మధ్యలో ఒకసారి తిప్పవలసి వస్తుంది. ఓవెన్ 400 degrees, టైమర్ 30 minutes పెట్టుకుంటా. ఒక 5 minutes అటు ఇటు కూడా అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ ద ఓవెన్ కెపాసిటీ. మిడిల్ ర్యాక్లో పెడుతున్నాను ఫస్ట్ కొంతసేపు, చూద్దాము. కొంతసేపు అయ్యాక మళ్ళీ ఇంకొక చిన్న బ్యాచ్ మన ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుందాము. ఎయిర్ ఫ్రైయర్ 80కి ప్రీ హీట్ చేసుకుందాము. మళ్ళీ ఒక చిన్న బ్యాచ్ ఇందులో కూడా పెట్టి చూపిస్తాను. ఎయిర్ ఫ్రైయర్ కూడా ఇప్పుడు ప్రీ హీట్ అయింది. కొన్ని పీసెస్ వేద్దాము. దీంట్లో ఎక్కువ ఏం పట్టదు, నాది చిన్నది ఎయిర్ ఫ్రైయర్, ఒక 15 pieces దాకా పట్టచ్చు. కానీ మీకు ఈ మెథడ్ చూపించడానికి దీంట్లో 375 నుంచి 380 వరకు పెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో 400 అవసరం లేదు. 400కి పెడితే మాడిపోతాయి. సో 375కి ఒక 10 minutes సెట్ చేసుకోండి. మధ్యలో ఒకసారి తిప్పి పెట్టుకుందాం. పైన ర్యాక్లో పెడుతున్నాను కొంతసేపు. సో మా ఫ్రెండ్స్ వస్తారని చెప్పా కదా ఫ్లోరిడా నుంచి. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ దెమ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. హాయ్ భవాని, హాయ్ కిరణ్, చందన, వర్ధన్ అండ్ సిరి. మాకు చాలా ఇష్టమైన మనుషులు, వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. మా శ్రీవారు, మా పెద్దోడు శౌర్య. నాకు సర్వ్ చేసుకుంటున్నా, అన్ని సర్ది పెట్టాను. ఇవేమో మన ఎయిర్ ఫ్రైయర్లో పెట్టినవి ఈ కలర్ వచ్చాయి. ఇవి ఓవెన్లో పెట్టినవి ఇంకొంచెం క్రిస్ప్గా, కొంచెం డార్క్ కలర్ అయినాయి. సో ఎలా ఉంది నాన్న నా ఫ్రెంచ్ ఏమంటారు, స్వీట్ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్? చాలా బాగున్నాయి భవాని. ఓ సూపర్. ఏ వర్ధన్, నీకు నచ్చిందా? బాగుందా? కొంచెం సోల్. ఏంటి కిరణ్, మీ ఫీడ్బ్యాక్ ఏంటి? థాంక్స్ అండి, చాలా బాగుంది, ఫ్లేవర్ బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ గ్లాడ్ యూ లైక్డ్ ఇట్. ఎంజాయ్. అయ్యో మా ఆయన్ని ఇప్పుడు చెప్పు. చూడు నన్ను అడగలేదు, నువ్వు రోజు తింటున్నావు కదా ఇవన్నీ, ఎట్లుంది? ఫోన్లే, నువ్వు ఫీల్ అవుతున్నావు. బాగుందనే చెప్పాలి కదా. గెస్ట్ల కోసం వచ్చినప్పుడు ఇలా బాగుందా, చేసింది బాగుందా, మీకోసం చేసినప్పుడు బాగుందా? గెస్ట్ల కోసం చేసినప్పుడు స్పెషల్ గా చేస్తాను, ఇప్పుడు బాగుంది. కరెక్ట్, దానికి ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నాను. Super. Okay, you got your share. How is it, Pa? It's really good, Mom. Yeah, I liked it. Very good. ఇదండి ఒక ఫన్ ఈవినింగ్, వెల్ స్పెంట్ విత్ అవర్ ఫ్రెండ్స్. మా పిల్లలతోటి ఫీడ్బ్యాక్ తెచ్చుకోవాలంటే నాకు చాలా కష్టమైపోతుందండి బాబోయ్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. ఇఫ్ యూ లైక్డ్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యువర్ సపోర్ట్ మీన్స్ ఎ లాట్ టు మీ. Thank you and you guys take care.